మెరుపు మెరిసింది, వర్షం కురిసింది, చెరువులు నిండాయి, గుంటలు నిండాయి, భూములు తీసినాం, నీళ్లు పెట్టినాం, దుండినాం, నారు పోసినాం, నారు ఎగినాక మళ్ళా దున్నినాం, నాటు పెట్టినాం. నాటు పెట్టి నీళ్లు పెడుతున్నావా లేదా? నీళ్ళని పంట అంటారా? అవి నీళ్ళతోనే నాటు పెరుగుతాయి. ఈ కాగితం ఏమంటారు రాసినది? నీరున్న ముట్ట దుఃఖం నిజం కారవరాదు నెల 33 రోజులు. ఈ నీరులో ముట్ట దుఃఖం నీదా నాదా? నీరులో ముట్ట దుఃఖం నాది. ఎలా 33 రోజులు మీరు కర్ర మీద కొరవలెత్తే కైలు కైలు రాదు 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 కైలు కైలు రాదు పంట నాది. మీరు ముఖ్యేది నీవులు ఏమున్నాయి? తోటలు, విలవల్లే తోటలు, తోటలు, బావుగా పడిగా భద్రాచ తోటలు, అరటి తోట, దాన తోట, అంగ అంగ ఇవన్నీ తోటలు. ఆ తోటలు నీళ్లు కడితేనే నాలుగు పెరుగుతుంది. నీళ్ళలో ముంచెందుకు నాది. మీరు తామడగా తెంపేది లేదు, కోతిమీరాకు తెంపేది లేదు, ఉల్లాకు తెంపేది లేదు. నీళ్లు కట్టాలి, ఇంటికి రావాలి. ఉల్లాకే, కోతిమీరాకే, తామడే, అంకాయ, చిక్కుడుగా తెంపితే ఖైదు ఖైదు రాదు ఖైదు ఖైదు రాదు చెప్పిన మాటినాలి. అవో మొత్తం కళ్ళ తల అనిపించుకున్నాడే. పుల్లరు వెప్పి కాలువరాదు ఒక నెల్లూరు భూములే మరిపే. నెల్లూరు భూముల మలుపుకోని గెరడు కాలువరాదు పచ్చళ్ళ పల్లాగా తిరిగే. ఇంకా రాగాబాయ్ ఎదురు చూస్తా ఉన్నాడు. ఎర్రయ్య అంటే కారురాజు ఏమంటాడు? తమ్ముడా కొనగలరాడా కాయగానే తమ్ముడా చదువుకోవడం తమ్ముడాలి గరుడు కారవరాదు ఎర్ర చేతికిచ్చి
చేసాడు చేపలని పోలు చేపల మొదలెట్టాడు ఆవు మా తల్లి ఆ ముందు మా తండ్రి గోడ మా తమ్ముడు మెయ్య మా చెల్లెలు ఆవు వేల వచ్చాం ఆదిత్య గొడవలు నేమగా సప్పుడు గారు సప్పుడు నీళ్ళు తాగి ఓ ఆవులారా ఓ గోవులారా సప్పుడు గారు సప్పుడు నీళ్ళు ఆది మనిషి ఒంగిన మనిషి
అన్న పొలం లేడు చేతులు చెరకలు బట్టలు పొలాల జత బాగుడు వేపుడు ఇంతే సార్ అనుకోవద్దా మరి పాతదాన్ని లేదా పాతదాన్ని ఎట్టబుట్టింది నీతో పుట్టిన అంటు నీతో పుట్టిన పక్కలు నీతో పుట్టిన పక్కలు అన్ని రాదు కొలం కిందర విచ్చిపోయి నాలుగు వేపు పోలి రాదు గొల్లగల్ల గరుడు కాదవ రాదు ఆ పాలేడు కొట్టుకున్న ఒక ఆవుల వంట తెచ్చుడు చిల్లమాకుల కొన్న చిల్లేగ తరుడు పాలమాకుల కొన్న పాలసీ ఆవుల వల్ల అగొక ఎనుగమాకుల కొన్న ఏమాకుల కొన్న పొలవడి ఎల్ల వంద పెట్టుకోండి వడ్డీ మంది విషయానికి అయ్యిండే కాబోయే సేవ 10 ఏళ్ళు కార్డు నలికిరు ఆ కార్డు నాగి 10 ఏళ్ళు చూసారు ఆ చేతులు శనగలు పంటలు బాగా ఇమ్మేపే ఇళ్ళ నుంచి బాధాన్ని బాగా పంపించి ఈ రాజుల కాలకుండా ఒక 12 ఆవల સુધી కాంబోయేశారు కాంబోయేశారు కార్డు నలికిరు పడేది అలా చిలుక ముక్కుటానికి సిరిసిరిగా పోసింది అయ్యా మరి పోయి పొద్దునాడు పోతే ఎడిపోతున్నావు అని చెప్పి తిరుగుతూ నీళ్ళు ఉడుతుకొని ఆడు అంటాడు ఈ రాత్రి పోవాలి రాత్రి బోనాలు చేసుకోవాలి రాత్రి చేను పోయాలి బంటులు వేసుకోవాలి దొంగలు వేసుకొని నిలబోసుకోవాలి ఈ ఊరికి వచ్చినాడు అదొక గొల్లైనా ఎంతో మంచిగా అనుకున్నావు అయ్యా రాదా మన అన్నమీల కొడుకురాకు కొడుకురాకు అమ్మలాయ కొడుకురాకు కొడుకురాకు
చేతులు బాయ్ చెరుకలు బాయ్ పంటలు బాయ్ పలహారాలు బాయ్ మరి 62 తలాల కింద మచ్చమ్మలు 72 గుళ్ళ కింద ఉన్న మచ్చమ్మలు పోయి కాంబోయే చేరనే ఉంది విన్నావా మరి మచ్చమ్మలకు ఆకారం కావాలి మరి ఇంట్లో అరసోడు బియ్యం లేప ఆ ఆవును తినంగా కాళ్ళ కింది తొక్కే కింద రాళ్ళని అడ్డు అదొకటి మరి ఒక అడ్డు ఒక లేకి రుక్కోని అడ్డు తప్పుకొని ఒక మచ్చమ్మలు గోడాలు చేసుకున్నారు మరి చేనంత చేరు కాదు అవి తాడు చెట్టుకోడు కర్ర గుమ్మంత ఎన్ను ఒక్క ఎన్ను కొడితే 6 మూలలకు 6 దినాల కాసం ఎన్నంటే కంకి ఆ ఒక్క ఎన్ను కొడితే ఆ దండగానికి పొద్దు మాపు కాసం మరి మచ్చమ్మలకు ఆగారం పెట్టాలి అని 24 పోయిపోతుంది 33 కోరుకుందు 3 లెక్కల దున్నపోతుంది 7 లెక్కల కొట్టి చెల్లిపోయి ఒక్క కత్రం వద్ద ఒక జడ్జల కొనవాను తయారు చేసుకుంటు మరి కత్రం తోపన పోతే కలగాలంటే గొల్లాయి తింటాడు కత్రాలకు చేరు కనుక పోతుంది నీళ్ళు ఉంటుంది నాది అని చెప్పిన అచ్చి వదిలిగా తినేసుకుంటున్నామని ఆ కత్రం గాలాల పడిన ఉనుక పోసి ఉనుక కత్రాలు కలగాలనుకుంటా ఆ ఉనుక పోసుకోవాలి ముడియాల కాదు ముట్టారా చెప్పి కాపోలు ముచ్చట పెడతారు వాళ్ళు నెల్లూరు కూడా ముచ్చట ఇక్కడ మండకాల ఎందుకు పండుకొని కలగండి మండకాల ఎందుకు పండుకొని కలగని ఎర్రయ్య దగ్గరికి వచ్చింది తమ్ముడా ఎర్రయ్యాడా తమ్ముడా తమ్ముడా ఎర్రయ్యా ఆవుల మందలు లేపుదా తమ్ముడా ఆవుల మందలు లేపుదా కాంబోయేశ్వర కాంతలో ఉన్నది నీకు తెలియదు అవి 10 ఏళ్ళు పోతారు ఇదే రాత్రి పోతారు ఇదే రాత్రి తీసుకొచ్చుకుని నెల పోసుకుంటారు అది ఎద్దు కలగది ఎర్రగా చెప్పింది మరి అన్నా బస్సులేవా మరి ఒక మధ్యవల కానీ అక్కడ ఉంది మరి తెల్లగా చీరలు కడతాయి నల్ల ఒక పువ్వు పెడతాయి 50 చేత పడతాయి 20 కుదాలు ఎత్తాయి పెట్టాయి మరి ఎప్పటి పెద్ద పుది అన్న ఈ ఆలయాలు పొద్దున పోతామని తమ్ముడ పోకుండా ఎద్దు పోకుండా నా లెక్క చిన్న చికెన్ తట్టు కదా ఇంకో పటాన పగులు చెప్తా ఆ ఎద్దు నా నొక్తుంది నాకు ఇస్తారు కన్నా పగ్గుని తెచ్చింది ఆ కాంబోయే తెర్రకు ఆమె ఉండగాడికి మన కరెంటు దీపం తీరు పదాల పగులు అయిందే రాంగ మధ్యమ్మలు చూసి అబ్బా ఎర్రయ్య చెరుకలు ఈ కాంబోయ్ 10 ఏళ్ళుగా గంటో అరగంట అయితే పోయిపోతులు కోరుకుంటూ పట్టుకొస్తారు చేరు ఆవులు కలిసిపోయినాక అచ్చిపోయే కాదు ఫోన్ చేస్తారా అది 62 తరాలు మధ్యమ్మలు 72 కూడా కింద మధ్యమ్మలు తెల్లగా చీరలు కట్టి నల్లగా కొప్పులు పెట్టుకొని ఈడ కూడా ముద్దలు వేసుకున్నారా తల్లి అన్నా బస్సులేగా అచ్చల మధ్యమ్మలు అది ఎర్ర ఎప్పుడు ఎద్దు చెప్తుండు ఎద్దు కడి 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 గెచ్చు కడిలంక వచ్చే
పోతాం మరి వెనకత్తాయి బెదిరిస్తాయి లేగో కోయిలాలో ఒక పెద్ద పుల్ తిరిగినా నా తమ్ముడు నా గొల్లగొర రూపున్నాడు అని చెప్పి ఈ మధ్యమ్మ నేను ఉంటాయిగా అని కనికరిగా ఎందుకు కర్రలు ఇంకా కొట్టి రాగో తీరు కొమ్ములు పెంచి అవగా గుడికి తల కొమ్ము తారేసుకుంటే ఆ కథను నా గుడి కూగొడలో లేపి ఆ కథ కింద దొరికింది బోర అనుకుంటూ పోతుంది కడి అది కళ్ళగా ఉంటుంది ఎందుకు తిప్పుతుంది మా చెత్తలు వేయబడ్డాయి చెట్టుకొక్క మధ్య ఇప్పుడే చేరు కోసుకున్నాం కోసుకొని బంతి కట్టుకొని దొడ్లు వేసుకొని ఇళ్ళలో పోసుకుంటే